మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పగలరా? నాకెలా ఉండిందంటే మొదట ఒకతర టెన్షన్ అయితుండే మొదట. గుండె దడదడ అని కొట్టుకోవడం. హ్మ్. అలా అనిపించినప్పుడు నేను ప్రతిరోజు సాయంత్రం నేను అనుకునేదాన్ని ఈరోజు నాది ఈ నైట్ నాది లాస్ట్ ఏమో. చచ్చిపోతున్నా అనుకున్నాను. మీలాగానే. చెప్పండి. మ్యామ్ మీరు ఒక్కరోజు అనుకున్నారు. నేను సంవత్సరం అయింది నాకి. ప్రతిరోజు అనుకుంటాను ఈరోజు అయిపోయే రోజు లాస్ట్ నేను ఉండునేమో అని అనిపిచ్చేది నాకి. హ్మ్. యోగా నిద్రకి చేరుకున్న ముందర ఇలాగే నాకు ప్రతిరోజు ఇలాగే అనిపిచ్చేది. ఈరోజు లాస్ట్ నాది. నాకేమో అయితా ఉంది. అంటే నేను ఎవరికీ చెప్పుకోలేను. చెప్పినా గాని చూడ్డానికి బాగానే ఉన్నావు గదా! నీకేమైంది అని అనేవారు. హ్మ్. అంటే గుండెలో దడదడ అయ్యేది. బీపీ కాస్త ఎక్కువ తక్కువ అయ్యేది. అంటే నాకు తెలుస్తున్నది. బయట చెప్పుకున్నా గాని ఎవరు నమ్ముతుండలేదు. అలా అలా అనుకునేవాళ్ళందరూ. కానీ ప్రతిరోజు నేను అనుకునేదాన్ని నైట్ పనుకునేటప్పుడు. ఓహ్! ఉదయానికి లేస్తానో లేదో నేను. ఇది లాస్ట్ నాది అని అనిపిచ్చేది. మళ్ళీ తర్వాత నేనెప్పుడు దీనికి జాయిన్ అయ్యానో యోగ నిద్ర అదంతా నేనెప్పుడు స్టార్ట్ చేశానో, అప్పటి నుండి నాకి ఆ భయమనేది లేదు. ప్రతిరోజు హాయిగా పనుకుంటున్నాను నైట్‌లో. అటువంటి గుండె దడ అయినప్పుడు నేను ఒక రోజైతే ఏమైందంటే బీపీ 130, 90కి వచ్చింది. హ్మ్. వచ్చినప్పుడు యోగ నిద్ర చేశాను. వెంటనే యోగ నిద్ర చేశాను. చేసి తర్వాత నేను టెస్ట్ చేసి చూస్తే 102 ఉన్నింది పైన. కింద వచ్చి 87 వచ్చింది మ్యామ్. అయినప్పుడు నేనెప్పుడు అలా చేసుకుంటానో వెంటనే అది ఏమైతుందంటే తగ్గుతా ఉంది బీపీ గాని. బీపీ టాబ్లెట్స్ ఏం నాకేమి ఇయలేదు డాక్టర్స్. ఇలాగే నేనేమంటే టాబ్లెట్స్ జోలికి ఎళ్ళకూడదు. ఇలాగే కంట్రోల్‌లో ఉండాలా, ఇలాగే నేను హీల్ అవ్వాలా అనేది నా కోరిక. అందుకనే నేను జాయిన్ అయ్యాను. అయినప్పటి నుంచి పర్వాలేదు మేడం. చానా ధైర్యంగా ఉన్నాను. బాగా హ్యాపీగున్నాను. చేరినప్పటి నుంచి అంటే ఏ దానికి భయపడను. ఇప్పుడు భయమొస్తే కదా మా ఆలోచన నుంచే భయమొస్తది. హ్మ్. ఏ దాని గురించి ఆలోచించడం లేదు. హ్యాపీగా ఉన్నాను నేను. మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నాను గదా! అప్పటినుంచి చానా హ్యాపీగుంటున్నాను. ఏం రాసుకుంటున్నానో రోజు, అది నా జీవితంలో జరుగుతా ఉంది. మళ్ళీ మీరు ఒక వీడియో పెట్టారు గదా! 21 డేస్ ఇది వినండి హ్మ్. అనేసి. హ్మ్. అదే ఈరోజు నేను బాగుంటాను. హ్మ్. ఈరోజు అవకాశాలు నన్ను వెతుక్కుంటొస్తాయి. హ్మ్. డబ్బు గాని వెతుక్కొనొస్తాయని గాని మీరు చెప్పారు. హ్మ్. కానీ దాని గురించి నేను మీకు చెప్పలేదు. నాకు తెలియకున్నట్ల నా అకౌంట్‌లో డబ్బులు గాని వచ్చాయి మేడం. గ్రేట్. 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 నాకు చెప్పలేదు ఇప్పటిదాకా మీరు. చెప్పలేదు. ఇంట్లో చెప్పాను అందరికి. మీరు ఓకే. గాని చెయ్యండి ఇది అనేసి ఇంట్లో ఓకే. చెప్పాను. ఓకే. గ్రేట్. గ్రేట్. ఆ! గ్రేట్. అలా డబ్బులు గాని ఇంక్రీజ్ అయింది. వెరీ గుడ్. వెరీ గుడ్.